వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం జనవరి 2025 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, ఇటీవల పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరు సత్కరించబడనున్నారు? ఇటీవల పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరు సత్కరించబడనున్నారు? హూ విల్ బీ హానర్డ్ విత్ ద పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ రీసెంట్లీ? ద ఆన్సర్ ఈజ్ సాయి పరంజేపే గారు పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబడుతున్నారు. నెక్స్ట్ వన్, స్పర్శ్, జస్మే బద్దర్, కథ మరియు సాజ్ వంటి క్లాసిక్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాత సాయి పరంజేపే అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఈయన సత్కరించబడతారు. నెక్స్ట్ వన్, ఇటీవల 2024 నాటికి భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఎన్ని గిగావాట్లను మించిపోయింది? ఇటీవల 2024 నాటికి భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఎన్ని గిగావాట్లకు మించిపోయింది? రీసెంట్లీ ఇండియాస్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎక్సీడెడ్ how many gigawatts by 2024? The answer is 200 gigawatts. Next one, ఇటీవల ఖేల్ రత్న అవార్డు 2025తో ఎంతమంది క్రీడాకారులను సత్కరిస్తారు? ఇటీవల ఖేల్ రత్న అవార్డు 2025తో ఎంతమంది క్రీడాకారులను సత్కరించుతారు? రీసెంట్లీ హౌ మెనీ స్పోర్ట్స్ పర్సన్స్ విల్ బి హానర్డ్ విత్ ద ఖేల్ రత్న అవార్డ్ 2025? ఆన్సర్ ఈజ్ 4. 2025 ఖేల్ రత్న అవార్డును 4 ప్రముఖ అథ్లెట్లకు అందించారు. హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ క్రీడకు సంబంధించి, మను భాకర్ షూటింగ్ క్రీడకు సంబంధించి, దొమ్మరాజు గుకేష్ చెస్ క్రీడకు సంబంధించి మరియు ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్ విభాగానికి సంబంధించిన వారు. అవార్డు ప్రదానోత్సవం జనవరి 17, 2025న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనుంది. నెక్స్ట్ వన్, ఇటీవల గంగాధర్ జాతీయ అవార్డు ఎవరికి అందుకోనున్నారు? ఇటీవల గంగాధర్ జాతీయ అవార్డు ఎవరికి అందుకోనున్నారు? హూ రీసెంట్లీ రిసీవ్డ్ ద గంగాధర్ నేషనల్ అవార్డు? ఆన్సర్ ఈజ్ ప్రతిభా సత్పతి ఒడియా కవి జనవరి 5, 2025న కవిత్వానికి గాను 2023 గంగాధర్ జాతీయ అవార్డును అందుకోనున్నారు. సంబల్పూర్ విశ్వవిద్యాలయం 58వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమెకు ఈ అవార్డును అందజేయనున్నారు. గంగాధర జాతీయ అవార్డును సంబల్పూర్ విశ్వవిద్యాలయం కవిత్వంలో నైపుణ్యాన్ని గుర్తించడానికి ప్రతి సంవత్సరం అందజేస్తుంది. అదేవిధంగా ఈ అవార్డును 1989లో స్థాపించారు మరియు ప్రఖ్యాత ఒడిషా కవి గంగాధర్ మెహర్ పేరు మీదుగా ఏర్పాటు చేశారు. ఈ అవార్డులో ప్రశంసా పత్రము మరియు శాలువా, అదేవిధంగా ₹1,00,000 నగదు బహుమతి ఉంటుంది. నెక్స్ట్ వన్, బాల్య వివాహాలను అంతం చేయాలనే ప్రచారం ఇటీవల ఏ దేశంలో ప్రారంభించబడింది? బాల్య వివాహాలను అంతం చేయాలనే ప్రచారం ఇటీవల ఏ దేశంలో ప్రారంభించబడింది? ఇన్ విచ్ కంట్రీ వాజ్ ఏ క్యాంపెయిన్ టు ఎండ్ చైల్డ్ మ్యారేజెస్ రీసెంట్లీ లాంచ్డ్? ఆన్సర్ ఇస్ నేపాల్ దేశంలో బాల్య వివాహాలను అంతం చేయాలనే ప్రచారం కొనసాగించబడింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులలో పుస్తక పఠన సంస్కృతిని ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది? రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ స్టేట్ వైడ్ క్యాంపెయిన్ టు ప్రమోట్ ద కల్చర్ ఆఫ్ బుక్ రీడింగ్ అమాంగ్ స్టూడెంట్స్? ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర వచ్చేసి విద్యార్థులతో పుస్తక పఠన సంస్కృతిని ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ వన్, రాష్ట్రవ్యాప్త చొరవలో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో పఠన సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో జనవరి 1 నుండి 15 రోజుల ప్రచారాన్ని ప్రారంభించింది. ఉన్నత మరియు సాంకేతిక విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ ప్రకటించారు. 24వ జాతీయ ఫారెస్ట్ రెసిడెన్స్ స్పోర్ట్స్ పోటీ ఇటీవల ఎక్కడ ముగిసింది? 24వ జాతీయ ఫారెస్ట్ రెసిడెన్స్ స్పోర్ట్స్ పోటీ ఇటీవల ఎక్కడ ముగిసింది? Where did the 24th National Forest Resident Sports Competition
concluded recently? Answer is రాయ్పూర్. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగిన 24వ జాతీయ ఫారెస్ట్ రెసిడెంట్ క్రీడా పోటీల్లో ఉత్తరప్రదేశ్ తరపున పాల్గొనేందుకు వెళ్లిన సేవా కుంజ్ ఆశ్రమ ఖరీదార్కు చెందిన బిర్సా ముండా విద్యాపీఠ్ జట్టు ఛాంపియన్గా నిలిచింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశానికి చెందిన ఉప విదేశాంగ మంత్రి మాజిద్ తత్ రవంచి 2 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు? ఇటీవల ఏ దేశానికి చెందిన ఉప విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్త్ రావంచి 2 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు? రీసెంట్లీ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ మజిద్ తఖ్త్ రావంచి అరైవ్డ్ ఇన్ ఇండియా ఫర్ ఎ 2-day విజిట్? ఆన్సర్ ఇస్ ఇరాన్. నెక్స్ట్ వన్, కేఎస్ మణిలాల్ ఇటీవల మరణించారు. ఆయన ఎవరు? ఏ రంగానికి చెందినవారు? కేఎస్ మణిలాల్ ఇటీవల మరణించారు. ఆయన ఎవరు? ఏ రంగానికి చెందినవారు? కేఎస్ మణిలాల్ పాస్డ్ అవే రీసెంట్లీ. హూ వాజ్ హీ అండ్ వాట్ ఫీల్డ్ డిడ్ హీ బిలాంగ్ టు? ఆన్సర్ ఈస్ వృక్ష శాస్త్రజ్ఞుడు. ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కేఎస్ మణిలాల్ వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మరణించారు. ఆయనకు 86 సంవత్సరములు. నెక్స్ట్ వన్, ఇటీవల ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఏ రాష్ట్రానికి 42వ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు? ఇటీవల ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఏ రాష్ట్రానికి 42వ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు? Recently, Arif Muhammad Khan was sworn in as the 42nd government of which state? Answer is Bihar. Next one, ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? వేర్ వాజ్ ద వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ హెల్డ్ రీసెంట్లీ? ఆన్సర్ ఈస్ న్యూయార్క్. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? హూ రీసెంట్లీ రిలీజ్ ద బుక్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ద ఏజెస్? ఆన్సర్ ఈజ్ అమిత్ షా. నెక్స్ట్ వన్, జనవరి 1, 2025న దేశవ్యాప్త పరిశోధన వ్యాసాలు మరియు పత్రికలకు యాక్సెస్ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? విచ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు ద రీసెర్చ్ ఆర్టికల్స్ అండ్ జర్నల్స్ అక్రాస్ ద కంట్రీ ఆన్ January 1, 2025? ఆన్సర్ ఇస్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.